ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చచ్చా, ఈ వెధవ కరెంటు ఇప్పుడే పోయి చావాలా? మీరుండండి, వెళ్ళి కొవ్వొత్తి వెలిగించి తీసుకొస్తాను. అమ్మా త్వరగా. ఈ కరెంట్ ఎప్పుడొస్తుందో ఏంటో. అయ్యో, ఛార్జింగ్ 5% ఉంది. ఇంకో 5 minutesలో ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వర్క్ ఎలా కంప్లీట్ చేయాలి? ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయకపోతే వాళ్ళ దగ్గర నాకు మాట వస్తుంది. అయ్యో, ఎలా అయినా వర్క్ ఫినిష్ చేయాలి. అమ్మా, ఈ క్యాండిల్ నాకెందుకు? అక్కడ నాన్న తమ్ముడు తింటున్నారు కదా, తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టు. క్యాండిల్ తెచ్చింది మీ నాన్న కోసం తమ్ముడు కోసం కాదు బంగారం. నీకోసమే బంగారం. నువ్వా హల్వరాజ్? అవును, హల్వానే. నిన్ను హల్వాలాగా చప్పరించడానికి వచ్చాను. ఏంటి? అదే, చీకట్లో నీకు ప్రాబ్లం అవుతుందని క్యాండిల్ వెలిగించుకొచ్చాను. దేంట్లో అయినా దూకి చావకపోయావా? ఏంటక్కయ్య అన్నావు? అదే తమ్ముడు, ఈ కరెంటు తీసినవాడు దేంట్లో అయినా దూకి చావడం నయమని, లేదంటే ఈ టైంలో కరెంటు తీస్తాడా అని అంటున్నాను. ఈ క్యాండిల్ వెలుతురులో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే నాకు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. కొట్టమంటావా? చూడక్కయ్యా, కాబోయే భార్య కదా అని కాస్త సరసమాడుతుంటే మంచి మర్యాద లేకుండా మైదిరి ఎలా మాట్లాడుతుందో. అదంతేలే బాబు, తేడా అనిపిస్తే చెప్పింది చేస్తుంది. నేను కూడా అంతే అక్కయ్య, నాకు అనిపించింది చేసేస్తూ ఉంటాను. ఈ క్యాండిల్ వెలుతురులో నీ బుగ్గలు జున్ను ముక్కల్లా అనిపిస్తున్నాయి. గిల్లేలనిపిస్తుంది. ఏం చేస్తున్నావు? హల్వరాజ్, కొంచెమైనా బుద్ధుందా నీకు? నా కళ్ళ ముందే నా కూతురు బుగ్గలు పట్టుకుంటావా? చంపేస్తాను. మామగారు, కాస్త తగ్గండి తగ్గండి. అయినా తనమైనా పరాయిదనుకుంటున్నారా? నా కాబోయే పెళ్ళాం. తన కాబోయే మొగుడిగా అరే బుగ్గలు పట్టుకోవడం ఏంటి? మీ కంటి ముందే తన భుజాల మీద చేతులు కూడా వేస్తాను. ఏంటి బంగారం, చెంప పగలగొట్టేద్దామనే? అక్క, నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం మైథిలి నా పెళ్ళాం, అవునా కాదా? నీ పెళ్ళామే తమ్ముడు. మరి అలాంటప్పుడు మొగుడు తన భుజాలు పట్టుకోవచ్చా లేదా? పట్టుకోవచ్చు తమ్ముడు. ఆ విషయం నీ ముద్దుల కూతురికి చెప్పక్క. నీకు కాబోయే మొగుడే కదమ్మా, తప్పే ఉంది. కాకపోతే మా అందరి ముందు పట్టుకోవడం తప్పు బాబు. ఓ సారీ సారీ సారీ, మీ అందరి ముందు పట్టుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఒక్కసారి అందరూ అలా పక్కకు పోతారా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావు? నా తమ్ముడిని కేసులో ఇరికించి మా అమ్మని బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లి కొప్పించానని సంబరపడిపోతున్నావేమో. అతి త్వరలోనే నా తమ్ముడు నిర్దోషి అని నిరూపిస్తాను. నా తమ్ముడు స్థానంలో నిన్ను జైలుకి పంపిస్తాను. అలా గనక చేయకపోతే నా పేరు మైథిలినే కాదు. ఛా, నిజమేనా? అలా అయితే ఓకే. అబ్బా, ఈ టైంలో కాల్ చేస్తున్నారు.
హాయ్ మైథిలి, ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిందా? సారీ సార్, ఇంకో 2 hours వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండేది. కాకపోతే ఈలోపే పవర్ పోయింది. వాట్? మీ ఇంట్లో పవర్ పోయిందా? ఏ మీ ఇంట్లో పోలేదా? ఆ, లేదే, మా ఇంట్లో పవర్ ఉంది. అదేంటి, కరెంటు పోతే ఏరియా మొత్తం పోవాలి కానీ మా ఒక్కింట్లోనే పోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ, సరే, ఒక పని చెయ్యి. ఏంటండి అది? ఆ ల్యాప్టాప్ తీసుకొని మా ఇంటికి వచ్చేసి ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు. హ, అమ్మో, ఈ టైంలోనా? మీ ఇంటికా? నా వల్ల కాదు. కావాలంటే ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తాను కానీ మీ ఇంటికి మాత్రం రాలేను. ప్లీజ్ ఏమనుకోకండి. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఉంటానండి. అప్పుడేనా? అంటే ఇంకా భోజనం చేయలేదు. ఓ అలాగా. ఆ, ఇంట్లో ఎలాగో పవర్ లేదు కదా, సరదాగా బయటికి వెళ్దాం, వస్తారా? ఏ రెస్టారెంట్కైనా వెళ్దాం. ఉమ్, ఆ, ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, ఏదో మీ లవర్ని బయటికి రమ్మన్నంత ఈజీగా నన్ను రమ్మంటేను చిన్న డౌట్ వచ్చింది. తను చెప్పింది నిజమే కదా. అంటే లవర్ని పిలవాలా ఏంటి? బెస్ట్ ఫ్రెండ్ని కూడా పిలవచ్చు కదా. నో థ్యాంక్స్. మా అమ్మ ఆల్రెడీ వంట చేసింది, తినకపోతే నా ప్రాణం తీసేస్తుంది. ఉంటానండి. గుడ్ నైట్. ఓకేనండి, గుడ్ నైట్. ఓకేనండి, గుడ్ నైట్. ఏమే, ఫోన్ మాట్లాడడం అయిపోయిందా? అయినా ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు? అదే అమ్మా, ఎదురింటి గిరిగారు ఫోన్ చేశారు. వాడికేం పనే? అమ్మా, మంచి మర్యాద లేకుండా వాడు వీడు అనకు. నాకు ఉద్యోగం ఇప్పించింది ఆయనే. ఆ, సర్లే, అయినా ఈ టైంలో ఎందుకు చేశాడు? అదే ఆఫీస్ వర్క్ పూర్తయిందా లేదా అని చేశాడు. ఓహో, అదేదో రేపు పొద్దున్నే అడగొచ్చు కదే. ఏదో కొబ్బలు మునిగిపోయినట్టు ఇప్పుడే చెయ్యాలా? సర్లే, వడ్డిస్తాను పద. అలాగే అమ్మా. అన్నట్టు వాళ్ళింట్లో కరెంట్ ఉందట, మన ఇంట్లోనే లేదు. అదేంటే, వాళ్ళింట్లో ఉంటే మన ఇంట్లో కూడా ఉండాలి కదా. నాకు అదే డౌట్గా ఉందమ్మా. నాకు తెలిసి ఆ సుహాసిని కావాలని మన ఇంట్లో కరెంట్ తీయించిందేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.